లాస్ట్ 1 వీక్ నుండి యూట్యూబ్ అంతా రెండుగా విడిపోయింది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏమో వార్ 2 సపోర్ట్, మిగతా వాళ్ళేమో కూలీకి. రెండిట్లో దేనికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది, రికార్డ్స్ క్రియేట్ చేసేది ఏ మూవీ? ఈ టాపిక్ గురించి నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన, కానీ ఈసారి కూలీ ఫ్యాన్ థియరీస్, టైం ట్రావెల్ నుండి సూపర్ న్యాచురల్ సస్పెన్స్ వరకు అక్యురేట్ ప్రూఫ్స్ తో కొన్ని థియరీస్ దింపిన. నేను చెప్పే థియరీస్ విని మీరు కూడా కూలీ మూవీ LCU లో ఉండే ఛాన్స్ ఉంది, అది కూడా చాలా గట్టిగా అని నమ్ముతారు. ఆల్సో ప్రభాస్ అన్నది లోకేష్ గారిది ఒక మూవీ ఫైనలైజ్ అయింది అని న్యూస్ వచ్చింది. ఆ మూవీ LCU లో ఉండే ఛాన్స్ ఉందా అనే విషయం గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. ఇప్పటికైతే ఫ్యాన్ థియరీస్ మీద ఫోకస్ చేద్దాం. ఒక వార్నింగ్, ఇవన్నీ ఫ్యాన్ థియరీస్ మాత్రమే, కానీ నేను బాగా కూర్చొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అట్లీస్ట్ ఒక్క ప్రూఫ్ ఉన్న వాటిని మాత్రమే ఇంక్లూడ్ చేసిన. నేను ఆ మూవీలో వర్క్ చేయలేదు, సో 100% కన్ఫర్మ్ గా చెప్పలేను. ఈ విషయం మీకు అర్థమైతే స్టార్ట్ చేద్దాం. బట్ అంతకంటే ముందు సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఈ వీడియో చూసినాక షాక్ అవ్వడం అయితే పక్క. మాక్సిమం అందరూ ఇది స్టాండ్ అలోన్ మూవీయే, LCU కి దీనికి లింకే లేదు అంటున్నారు. అఫ్ కోర్స్ నిజం కావచ్చు, కానీ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్న టైంలో ఐ ఫౌండ్ అవుట్ 4 డీటెయిల్స్ వేర్ దేర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ కూలీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డీటెయిల్ వచ్చేసి మీరు నమ్మరండి. సరే, కొన్ని మంత్స్ బ్యాక్ లోకేష్ కనకరాజ్ గారు, సాయి అభ్యంకర్ గారు కలిసి ఒక మూవీ అనౌన్స్మెంట్ టీజర్ ఇచ్చారు. దాంతో పాటు LCU మీద ఒక షార్ట్ ఫిలిం ఉంటది అని కూడా చెప్పారు. ఆ అనౌన్స్మెంట్ ఏ ఫిలిం ది? మన రాఘవ లారెన్స్ గారి బెన్స్ మూవీది. కూలీ రజనీ గారు లాంటి ఒక పెద్ద స్టార్ మూవీ కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ LCU హీరోతోనే లింకప్ చేస్తారు, లైక్ విక్రమ్ ఆర్ లియోతో అనుకున్నా. బట్ దే వెంట్ విత్ రాఘవ లారెన్స్ గారి బెన్స్ మూవీ. అంటే ఇది కంప్లీట్ గా లెజిట్ పక్కా అని తెలియదు, కానీ గూగుల్లోకి వెళ్ళి ఈజ్ రాఘవ లారెన్స్ దేర్ ఇన్ కూలీ మూవీ అని కొట్టండి, మీకే తెలిసిపోద్ది. తెలిసిపోయిందా? మరి తెలియకుండా ఉంటదా? అంత పకడ్బందీగా ప్లాన్ చేసి కూడా మాలాంటి డిటెక్టివ్ ఆడియన్స్ చేతుల్లో దొరికేశారు. ఓకే, ఈ థియరీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డీటెయిల్ వేర్ కూలీ కెన్ బి అ పార్ట్ ఆఫ్ LCU అండ్ దట్ డీటెయిల్ పాయింట్స్ టువర్డ్స్ దిస్ గై, కన్నా రవి, ఆల్సో నోన్ యాజ్ ఎజాజ్ అహ్మద్ ఇన్ LCU. ఈయన కూడా ఒక ప్రామినెంట్ యాక్టర్ ఆఫ్ తమిళ ఇండస్ట్రీ. ఈయన ఉన్న షాట్ ఒక్కటి కూడా ట్రైలర్ లో లేదు. సరే లేరా, పెట్టడం మర్చిపోయి ఉంటారు అని అనుకున్నా, కానీ దాచి పెట్టడానికి ట్రై చేస్తున్నారు అని రీసెంట్ గా తెలిసింది. నేను ఎప్పటికప్పుడు ఈ మూవీ కాస్ట్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. రీసెంట్ గానే కన్నా రవి అనే పేరు యాడ్ చేసిరు ఈ కాస్ట్ లో, ముందు లేకుండే. ఇప్పుడు ఆయన ఉండడం వల్ల LCU తో లింక్ ఏంట్రా అంటే, కైథీ మూవీలో మన బిజో క్యారెక్టర్ అన్బు గ్యాంగ్ లో ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ ని పెడతాడు కదా, అది ఈయననే. ఆ మూవీలో చనిపోతాడు, కానీ ఈయనకి కూలీలో రజనీ గారికి లింక్ ఉండే ఛాన్స్ ఉంటదేమో అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నేనేమనుకున్నా అంటే ఈ గూగుల్లో కాస్ట్ ఫ్యాబ్రికేటెడ్ అయి ఉండొచ్చు అనుకున్నా. బట్ ఐ వెంట్ టు హిస్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐ ఫౌండ్ అ ఫోటో ఆఫ్ హిమ్ విత్ రజనీ సార్. అది ఇది. ఇలా ఈయన క్యారెక్టర్ ద్వారా LCU తో కూలీకి లింక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ద నెక్స్ట్ పాసిబుల్ లింక్ ఫర్ కూలీ టు బీ ఇన్ LCU ఇస్ దిస్ గాయ్ సత్యరాజ్. ఈయన పేరు ఈ మూవీలో రాజశేఖర్, షార్ట్ గా RS. అయితే రీసెంట్ గా ఫ్రెండ్ తో డిస్కషన్ లో కూర్చున్నప్పుడు వాడు ఏమంటున్నాడంటే, రే బాబు కూలీకి LCU తో లింక్ ఉంటది అనిపిస్తుంది అన్నాడు. ఎందుకురా అని అడిగిన. వాడు ఆల్రెడీ పాత విక్రమ్ మూవీ చూసిండంట, నేను చూడలేదు. వాడు ఏమంటున్నాడంటే, రే పాత విక్రమ్ మూవీలో విలన్ మన సత్యరాజే, ఆయన క్యారెక్టర్ పేరు సుగాది రాజా, షార్ట్ గా SR. నేమ్స్ అయితే సిమిలరే ఉన్నాయి. ఆ మూవీ క్లైమాక్స్ లో వాడు చనిపోయినట్టు కూడా చూపించలేదంట. లైక్ వాడు ప్లేన్ లో నుండి దూకేసిన తర్వాత ఆ ప్లేన్ బ్లాస్ట్ అయిపోతుంది. సో హీ కెన్ బి అలైవ్ ఆఫ్టర్ దట్. ఇంజురీస్ తో ఉండొచ్చు. కావాలంటే పాత విక్రమ్ మూవీ మేకర్స్ కూడా సుగాది రాజా చనిపోయినట్టు లాస్ట్ లో ఒక షార్ట్ చూపించొచ్చు, కానీ చూపించలేదు. దే ఆల్సో మైట్ వాంట్ మేక్ పార్ట్స్ ఆఫ్ విక్రమ్. దే మైట్ వాంటెడ్ టు మేక్ అ విక్రమ్ ఫ్రాంచైజీ కదా. ఇప్పుడు మన లోకీకి ఆ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చేసి ఒరే మెంట్లోడా జస్ట్ ఈ ఒక్క పాయింట్ వల్లనే సత్యరాజ్ క్యారెక్టర్ కూలీలో రిటర్న్ అయ్యింది అని అంటున్నావా అని అనొచ్చు. లేదు భయ్య, యాక్చువల్లీ సత్యరాజ్ గారి సుగాది రాజా క్యారెక్టర్ పాత విక్రమ్ లో న్యూ ఏజ్ వెపన్స్, హై అండ్ వెపన్స్ గురించే వెతికేవాడంట. నేను చూడలేదు, మా ఫ్రెండ్ గారు చెప్పిండు. అండ్ నేను క్రాస్ చెక్ కూడా చేసుకున్నా ChatGPT తో. ఇద్దరు అనింది ఒకటే, సుగాది రాజా వాజ్ అ మ్యాన్ హూ వాజ్ మోస్ట్లీ ఇంటూ న్యూ ఏజ్ టెక్, న్యూ ఏజ్ వెపన్స్ ఫర్ డిస్ట్రక్షన్. ఈ మూవీలో దానికి కూడా ఒక లింక్ ఉంది. ఈ ఫోటోస్ చూడండి, ఇందులో మన సత్యరాజ్ ఏవేవో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు. ఇక్కడ ఈ డైలాగ్ కూడా ఉంది, ఒక మనిషిని లోకం నుంచి ట్రేస్ లేకుండా తుడిచేయగలమంటే ఇట్ కెన్ బి ఎ డిసాస్టర్. సో లింక్ అయితే గట్టిగానే ఉండే ఛాన్స్ ఉంది. అయినా లోకేష్ గారికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ కాలీవుడ్ అయిన రజనీకాంత్ గారిని, కమల్ హాసన్ గారిని, విజయ్ తలపతి గారిని, కార్తీ గారిని, సూర్య గారిని, ఇంకా చాలా మంది స్టార్స్ ని ఒకే స్క్రీన్ మీద చూపించే ఛాన్స్ ఈ ఒక్క యూనివర్స్ తోనే ఉంది. అలా చేస్తే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, హోల్ ఇండియన్ సినిమాలో లోకేష్ గారి పేరు నిలిచిపోతుంది. అలాంటి ఛాన్స్ ఉన్నా కూడా ఆయన వాడుకోకుండా ఎలా ఉంటాడు చెప్పండి. సరే, లెట్స్ మూవ్ ఆన్. ఇంకా నెక్స్ట్ పాయింట్, ఇది చాలా చాలా చిన్న ఇన్ఫర్మేషన్, లైక్ ఇట్స్ నాట్ కాంక్రీట్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ మీద LCU లో ఉంటది అని చెప్పలేము. ఆ పాయింట్ వచ్చేసి ఈ ఫోటో.
ఇది వీళ్ళు ఎప్పుడు దిగిరో తెలియదు కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే సౌబిన్ ఈజ్ మలయాళీ, శృతి ఈజ్ తమిళ్. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసింది జస్ట్ ఈ ఒక్క ప్రాజెక్ట్ లోనే, అది కూలీ. కానీ కూలీ షూట్ టైమ్ లోనే బిజోయ్ తో ఫోటో దిగారు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ షేడీ. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అదర్ డీటెయిల్స్ వేర్ వి కన్సిడర్ కూలీ టు బి అ స్టాండ్ ఎలోన్ ఫిల్మ్, నాట్ ఇంక్లూడింగ్ ఇట్ విత్ LCU. అయితే ఆల్రెడీ మన ఛానల్లో చిన్న షార్ట్ చేసిన అదే క్లిప్ ఇక్కడ పెట్టేస్తా వినండి. కూలీ ట్రైలర్ చూస్తుంటే ఈ డైలాగ్ చూసి నాకు ఒకటి గుర్తొచ్చింది. వాడు మీకు నాన్న కానీ నాకు ప్రాణ స్నేహితుడు. ఫ్యూ డేస్ బ్యాక్ ఒక రూమర్ వచ్చింది, విక్రమ్ మూవీలో ఎలా అయితే విక్రమ్స్ క్యారెక్టర్ ఇస్ టేకెన్ ఫ్రమ్ కమల్ హాసన్స్ ఓల్డ్ విక్రమ్ మూవీ, అలానే కూలీ మూవీలో రజనీస్ క్యారెక్టర్ ఇస్ టేకెన్ ఫ్రమ్ సూర్య క్యారెక్టర్ ఫ్రమ్ దళపతి మూవీ అంట. మమ్ముట్టి గారు చేసిన దేవరాజ్ క్యారెక్టర్ చనిపోయాక ప్లేస్ షిఫ్ట్ అయిపోయి తన పేరుని దేవాగా మార్చుకుని ఉంటాడు అని రూమర్ విన్నా. రూమర్ అండి, జస్ట్ రూమరే. దాని వల్ల హీ మైట్ బి గివింగ్ సచ్ ఇంపార్టెన్స్ టు ఫ్రెండ్షిప్. ఈ డీటెయిల్ వల్ల నాకైతే పిచ్చి లేచిపోయింది. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి ది లోగో ఆఫ్ కూలీ. నిన్ననే ఇన్స్టాగ్రామ్ లో చూసిన, చాలా ఫన్నీగా హైపోథెటికల్ గా ఉంది కానీ ఇట్ కెన్ బి ట్రూ. అదేంటంటే ఈ లోగోని అండ్ ఈ మైటోకాండ్రియా స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేయండి. దే లుక్ ఎక్స్ట్రీమ్లీ సిమిలర్. అండ్ 8th క్లాస్ చదువుకున్న ప్రతి పిల్లోడికి తెలుసు దట్ మైటోకాండ్రియా ఈజ్ ది. ఈ డీటెయిల్ మీద అయితే నాకు చాలా నమ్మకం ఉందండి. లోకి మా ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కూడా ఇలాంటి డీటెయిల్స్ పెట్టడంలో హీఈస్ మాస్టర్. సో ఇది చాలా % వరకు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ డీటెయిల్ విని నాకు బుర్రపాడైపోయింది. అదేంటంటే అయితే ఇప్పటికీ కొంతమంది ఈ చైర్, ఈ వాచ్ రిఫరెన్సెస్ గురించి వీడియో చేసేసి ఉంటారు. అదేంటంటే దిస్ వాచ్ ఈస్ యూజ్డ్ ఫర్ టైమ్ ట్రావెల్, దిస్ చైర్ బిలాంగ్స్ టు సత్యరాజ్ వేర్ హీ మేక్స్ న్యూ టెక్. అలాంటి ఒక టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ చైర్ మీద వర్క్ చేస్తుంటే మన ఉపేంద్ర గారు కూడా ఉంటారు. ఐ మీన్ అప్పుడే వస్తారు. ఆయన మీద ఎక్స్పెరిమెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. హీ టర్న్స్ ఇన్విజిబుల్. ఆయన ఈ మూవీలో పెద్ద లీడ్ అని, ఈ మూవీ మన లోకేష్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరుంబుకై మాయావితో లింక్ అయిన యూనివర్స్ లో ఉంటుందని అది ఇది రూమర్స్ వచ్చినాయి. నాకు వాటి మీద అంత నమ్మకం కుదురుతలేదు. సమ్ టైమ్స్ యూ లిజన్ టు సంథింగ్ విచ్ సౌండ్స్ సో బిజార్ యూ కెన్ నెవర్ బిలీవ్ ఇన్ ఇట్ అంటిల్ యూ విట్నెస్ ఇట్, అండ్ యూ మైట్ ఆల్సో ఫీల్ ద పర్సన్ హూ సేయింగ్ ఇట్ హస్ గాన్ ఇన్సేన్. కానీ రేషనల్ గా ఉండి కొంచెం అది కూడా ఆలోచిద్దాం, పర్లేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు హూ ఇస్ ప్రీ ఆక్యుపైడ్ విత్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్. అట్లాంటప్పుడు ఆల్మోస్ట్ అంతే ప్రెస్టీజియస్ గా ఉన్న ఇంకో ప్రాజెక్ట్ వైపు వెళ్తాడా? అది కూడా ఫస్ట్ ఇది ఫినిష్ అవ్వకముందే. ఇది ఎట్లుందంటే గ్రాడ్యుయేషన్ అవ్వకముందే మాస్టర్స్ కి ప్లాన్ చేసినట్టు. ఓకే, అది స్టడీస్, ఇది సినిమా అండ్ ఆర్ట్. కంపారిజన్ ఉంది కానీ లింక్ లేదు. అలా డిఫరెంట్ యూనివర్సెస్ బిల్డ్ చేయాలి అంటే చెయ్యొచ్చు, కానీ మన లోకేమో చేస్తాడా అంటే ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఒకవేళ చేస్తే ఇలా మాత్రం చేయకపోవచ్చు. హౌ? ఈ చైర్ టైం ట్రావెల్ అని, వాచ్ టైం ట్రావెల్ అని, ఇందులో ఇన్విజిబుల్ మ్యాన్ ఉంటాడని, ఇలా వేరే రూమర్స్ నిజం అయ్యి ఉండకపోయే ఛాన్స్ చాలానే ఉంది. ఏరా కూలీ మూవీలో ఇలా ఉండకూడదా? ఉంటే నీకేం నొప్పి అని మీరు అనొచ్చు, తప్పులేదు. కానీ ఫస్ట్ నుండే హింట్స్ ఇవ్వాలి బ్రో. పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇవన్నిట్లో ఇది ఒక మాస్ మూవీ బిలాంగింగ్ టు లోకేష్ సిగ్నేచర్ స్టైల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ సస్పెన్స్ మూవీ అని చెప్పారు. వాళ్ళు చెప్పింది అదే కదా. ఒకవేళ ఇది సైఫై మూవీ అయితే అట్లా చెప్పొద్దు. మరి ఎట్లా చెప్పాలరా అంటే ఇది సైఫై అండ్ సూపర్ న్యాచురల్ మూవీ అనే చెప్పాలి. అరే ఓపెన్ చేయైతే అదే నిజమైతే మాక్సిమం ప్రమోషనల్ మెటీరియల్స్ లో కూడా అదే పెట్టాలి, లేకపోతే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను రీసెంట్ గా పోయిన మూవీ సూ ఫ్రమ్ సో. బేసిక్ గా ఇది ఒక కన్నడ మూవీ. అఫ్ కోర్స్ పాటలుగా బానే ఉండే, బట్ ఇట్ వాజంట్ వర్త్ మై 230 రూపీస్ రూట్. ఎందుకురా అంటే క్లియర్ మిస్లీడింగ్ మూవీ ఇది. ఈ మూవీ జానర్ ఏందని కొట్టండి BMS లో, గూగుల్లో ఇట్స్ హారర్ కామెడీ మూవీ అని వస్తుంది. ట్రైలర్ లో కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంది. కానీ మూవీకి పోతే అక్కడ స్టోరీయే వేరు. అఫ్ కోర్స్ కామెడీ సబ్జెక్టివ్. ఆ కామెడీ కూడా బిట్స్ అండ్ పీసెస్ గానే ఎక్కింది. నాకు వెళ్ళింది హారర్ కోసం, చూసింది క్రింజ్ క్లీషే కామెడీ. క్లౌన్ అయింది నేను, కామెడీ అయింది నా టైం అండ్ పైసలు. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని కూలీ గురించి చెప్తున్నా. ఒకవేళ కూలీలో సూపర్ న్యాచురల్ గానీ సైఫై కాన్సెప్ట్ ఉంటే ముందు చెప్తేనే బెటర్. లేదంటే ఒకటి చూడడానికి పోయి ఇంకోటి చూస్తారు, కంప్లీట్ మిస్ మ్యాచ్ ఉంటుంది. అఫ్ కోర్స్ మూవీ బాగున్నా కూడా ఆడియన్స్ కి ఎక్కదు, బికాస్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మాక్సిమం ఇవే మెయిన్ ఫ్యాన్ థియరీస్ నేను కనిపెట్టినవి. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇంకా పట్టినా కానీ వాటికి ప్రూఫ్స్ లేవు. సో ఇంతే అండి. ప్రభాస్ ఎక్స్ లోకేష్ ఈ ప్రాజెక్ట్ గురించి చాలానే న్యూస్లు బయటకు వచ్చినాయి అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. కానీ ఇది రావడానికి ఈజీగా 2030 వరకు టైం పట్టేస్తుంది. ఎందుకురా అంటే ప్రభాస్ గారి లైనప్ ఆ రేంజ్ లో ఉంది. పైన చెప్పేస్తా, ప్రభాస్ గారు ఇప్పటికైతే రాజా సాబ్, ఫౌజీ షూట్ లో ఉన్నారు. బాబు రాజా సాబ్ కింద టైం ఏంట్రా నాయన అనిపిస్తుంది నాకైతే. చూద్దాం, మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు వీళ్ళు. సరే, ఈ 2 మూవీస్ షూట్ అయిపోయేది నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత ఈయన స్పిరిట్ లో జాయిన్ అవుతారు. రీసెంట్ గా కింగ్డమ్ బాయ్స్ ఇంటర్వ్యూలో సందీప్ సార్ ఇస్ లైక్ ఏం లీక్ లేదు. సెప్టెంబర్ ఎండ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ నాన్ స్టాప్ కొడతావా? అదే ఐడియా. కొట్టాలి, అట్లా కొట్టాలి.
అయితే కంటిన్యూగా షూట్ చేయడానికి ఈయన ప్లాన్ చేస్తున్నది అర్థమైపోయింది. అలానే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో హీ మైట్ స్టార్ట్ ది షూట్ ఆఫ్ సలార్ 2. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, సో టైం కూడా పడుతుంది. ఆ తర్వాత హీ విల్ జాయిన్ కల్కి 2 in 2027. ఆ మూవీ కూడా టైం పడుతుంది. దెన్ ప్రశాంత్ వర్మ గారితో ఒక బ్రహ్మరాక్షస అని ఒక మైథలాజికల్ మూవీ ఆయన PVCU లో ఉండే మూవీని ప్లాన్ చేస్తున్నారంట. ఆ మూవీ కూడా 2028 లో షూట్ ఉండొచ్చు. ఆ తర్వాత అంతా బాగుంటే లోకేష్ గారి మూవీ చేస్తారు. లోకేష్ గారు మంచి డెడికేటెడ్ పర్సన్ కాబట్టి గట్టిగా షూట్ చేసినా కూడా ఆ మూవీ 2030 కంటే ముందు వచ్చే ఛాన్స్ లేదు. సరిపోని షూట్ అయినా కూడా LCU లో ఉంటదా అంటే చెప్పలేను భయ్య. ఇప్పటికైతే LCU ని ఎక్స్పాండ్ చేస్తున్నారు బెన్స్ మూవీతో. ఈ మూవీ తర్వాత లోకేష్ గారు విల్ మూవ్ ఆన్ టు కైథీ 2 విచ్ ఇస్ ప్రీక్వెల్ ఆఫ్ కైథీ. దెన్ రోలెక్స్ స్టాండ్ అలోన్ మూవీ ఉంటదంట, దాని మీద వర్క్ చేస్తున్నారు. ఈ 2 మూవీస్ రెడీ అయ్యేసరికి ఈజీగా 2028 ఎండ్ అయిపోద్ది. ఆ తర్వాత ఈయన విక్రమ్ 2 ప్లాన్ చేస్తున్నారు టు ఎండ్ ది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. ఇట్స్ గోన్ బి ది ఎండ్ గేమ్ ఫర్ LCU అని ఆయనే చెప్పారు. రోలెక్స్ కైథీ తర్వాత ఈ మూవీ వచ్చినా దీని రిలీజ్ డేట్ కూడా సమ్వేర్ అరౌండ్ 2029 to 2030, ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. ఈ తతంగం మధ్యలో కుదిరితే విజయ్ గారితో లియో 2 చేస్తారంట. సో ఇంత కిచిడీలో ఐ డోంట్ థింక్ ప్రభాస్ అండ్ లోకేష్ ప్రాజెక్ట్ ఈస్ గోన్ బీ ఇన్ LCU. మీరేమంటారో కామెంట్ చేయండి. ప్రభాస్ గారి లైనప్ చూస్తుంటే ఈయన TFI కి ప్యారల్ గా రెబెల్ వుడ్ అని స్టార్ట్ చేసినట్టుంది. మన ప్రభాస్ గారి లైనప్ ఇంకా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయమంటే చేస్తా. యు ఆర్ ఓన్లీ వన్ కామెంట్ అవే. నచ్చితే లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఈస్ గోన్ బి ఫైర్. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే చూడొచ్చు. చేసుకోండి. అయితే చేసుకున్నారా? ఓకే, ఉంటున్నా, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా టాటా, బై బై అండ్ సీ యూ.